ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహార్యాలీ నిర్వహించారు. టీపీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను సీఎం రేవంత్ రెడ్డి పర్మనెంట్ చేసి పే స్కేల్ అమలు చేయాలంటూ కోరుతూ సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని ఐబీ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ప్లకార్డు ప్రదర్శిస్తూ సమగ్ర శిక్ష ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు మారిళ్ల దత్తు, ప్రధాన కార్యదర్శి అనిల్, జాయింట్ సెక్రటరీ శేషాద్రితో పాటు సమగ్ర శిక్ష ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. మధురనేని శేషాద్రి, నేను రాష్ట్ర జాక్ జాయింట్ సెక్రటరీగా మాట్లాడుతున్నా. విషయం ఏంటంటే, పోయిన సంవత్సరం ఆ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారు. కాబట్టి పోయిన సంవత్సరం 22 రోజులు మేము కూడా ఇక్కడే సమ్మె చేయడం జరిగింది కలెక్టరేట్ దగ్గర. కాబట్టి మేము దీక్షలు చేస్తుంటే గౌరవనీయులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయిన సంవత్సరం 33 జిల్లాలలో దీక్ష చేస్తున్నప్పుడు వరంగల్లోని ఏకశిల పార్కు దగ్గరికి వచ్చి ఆయన పీసీసీ అధ్యక్షుని హోదాలో ఉండి ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీ సమస్యలు పెద్ద సమస్యలు కాదు, ఛాయ తాగే సమయంలో నేను పిలిపించి మాట్లాడి మీ సమస్యలు పరిష్కరిస్తామని ఏకశిల పార్కు దగ్గర రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మేము అదే అడుగుతున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. మేము మొన్న ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసి చెప్పినాం, 15 రోజులలో మీరు ఒకవేళ మా సమస్యలు పరిష్కరించకుంటే మేము ఖచ్చితంగా సమ్మెకు వెళ్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు మాది 28 రోజులు మా దీక్షలు చేయబట్టి మేము ముఖ్యమంత్రి గారికి కావచ్చు, మంత్రుల గారికి కావచ్చు, మా ఉపాధ్యాయ సంఘాల ద్వారా అనేక రకాలుగా రిప్రజెంటేషన్లు ఇవ్వడమే కాకుండా ముఖ్యమంత్రి గారికి మా సమస్యను చేరవేసినాం. అయినా నిన్న ముఖ్యమంత్రి గారు ట్విట్టర్లో పెట్టి ఏమనంటే వీళ్ళకు పర్మనెంట్ కాదు అని. మేము 4 రాష్ట్రాల్లో ఉన్నప్పుడు మీకు పర్మనెంట్ చేయడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంది మేము అడుగుతున్నాం. మీరు అవసరం అనుకుంటే విద్యాశాఖలో విలీనం చేసి మాది రెగ్యులరైజ్ చేయవచ్చు. ఒక మాట, పోనీ రెగ్యులరైజ్ చేయడానికి టైం పడుతుంది, అప్పటి వరకు పే స్కేల్ ఇవ్వమంటున్నాం. మీరు ఇంకొకటి, అల్లు అర్జున్ ఏదో థియేటర్లో పోయి ఏమో జరిగిందని హంగామా చేశారు కదా, పేదవాళ్ళు చనిపోతే మీరు ఏదో అన్నారు కదా, పేదవాళ్ళ జీవితాలు ఒక సమస్యగా పేదవాళ్ళకి కావా, మీరు స్టార్లు అయ్యానా అని మేము కూడా అడుగుతున్నాం. మా వాళ్ళు ఇప్పటి వరకు 139 మంది చనిపోయారు. ఈ దీక్షలు చేసేటప్పుడు కూడా 3 చనిపోయారు. మా వాళ్ళు పేదవాళ్ళే, చాలని జీతాలతో పనిచేస్తున్నారు. మీరెందుకు స్పందిస్తలేరని మేము అడుగుతున్నాం. రూపాయి కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు ఈ రోజు వరకు. ప్రసూతి సెలవులు లేవు, మాకు రెగ్యులరైజేషన్ లేదు. 20 సంవత్సరాలు అవుతుంది మేము ఈ ఉద్యోగంలో పనిచేయబట్టి. కానీ ఈ రోజు వరకు స్పందించకపోవడం ముఖ్యమంత్రి గారు బాధాకరం. కాబట్టి మీరు ఇచ్చిన హామీ మేరకే మేము ఈ రోజు వరకు దీక్షలు చేస్తున్నాం. కాబట్టి తొందరగా స్పందించాలి, మాకు రెగ్యులరైజేషన్ చేయాలి, అప్పటి వరకు పే స్కేల్ ఖచ్చితంగా ఇవ్వాలి, మాకు ఇన్సూరెన్స్ వసతి కూడా కల్పించాలని, చనిపోయిన వాళ్ళందరికీ ఎగ్జిగ్రేషియా ఇవ్వాలని మరీ వేడుకుంటున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని మరియు కంప్యూటర్ ఆపరేటర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఇప్పటిదాకా మనము చూస్తూనే ఉన్నాం, గత 29 రోజులుగా ప్రతి 33 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో సమ్మె జరుగుతున్నప్పుడు సీఎం గారు ఇది ప్రజాపాలన, మీరు ముందు ఉంటే సమస్యలు చెప్పుకోండి, తర్వాత చర్చలకు కానీ ఏదైనా పిలిచినప్పుడు మమ్మల్ని ఏమంటున్నారంటే మీరు సమ్మెకి వెళ్ళొద్దు, రోడ్లు ఎక్కొద్దు అంటారు, చర్చలకు రమ్మంటారు. కానీ మేము 30 రోజుల నుంచి చేస్తున్నా, ఇక్కడ ఆడబిడ్డలు చేస్తున్నా కూడా మీకు చర్చలు ఇవ్వడానికి సమయం దొరకట్లేదా? మిగతా వాటికి స్పందించే టైం ఉంటుంది, కానీ పేద విద్యార్థులు, కస్తూర్బా గాంధీ చదివే విద్యార్థులు అక్కడ ఎస్ఎస్సి టైం టేబుల్, ఇంటర్ టైం టేబుల్ వచ్చినా కూడా అక్కడ చదువులు సాగకపోవడం వల్ల మీరు స్పందించడానికి టైం దొరకలేదా? మిగతా వాటికి టైం దొరికినప్పుడు మాకు దొరకడం లేదా అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం. నిన్న అంటున్నారు మీరు ఇది కేంద్ర ప్రభుత్వ స్కీమ్. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా నియమించుకుంటుంది? ప్రతి దాంట్లో కూడా 60-40 ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది డబ్బులు ఇస్తుంది. ఓకే, దాన్ని ఖర్చు చేయాల్సిన బాధ్యత ఎక్కడ ఉందంటే స్టేట్ మీద ఉంటుంది. నియామక విషయంలో కానీ ఏదో సర్వీస్ విషయాల్లో కానీ పూర్తి అధికారాలు మన స్టేట్ ప్రభుత్వం మీదనే ఉంటుంది. కాబట్టి అలాగే మన ఎన్ఆర్ఈజెస్ కానీ మరియు షెర్పు ఉద్యోగులకు కూడా పే స్కేల్ ఇవ్వడం జరిగింది. అంటే ఇవి స్కీమ్స్ కావా? మరియు సమగ్ర శిక్ష ఉద్యోగుల విషయంలో స్కీమ్ అని ఎందుకు అంటున్నారు మీరు? ఇక్కడ ఉన్న
కస్తూర్బా విద్యాలయాలు స్కీమ్ పోయినప్పుడు మీరు పోతారని అనుకుందాం. మరి కస్తూర్బా ఉద్యోగాలలో ఉన్న ఉద్యోగులలో బిల్డింగ్ కూడా కూలగొడతారా? మండల విద్యాధికారి ఉన్నారు, మండల విద్యాధికారి కూడా ఎక్కడో టెంపరీ ఉన్నారు, అక్కడ ఇన్ఛార్జ్ల పాలన ఉంది. మరి మిగతా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా నాన్ టీచింగ్ అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్లో మొత్తం కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది. మరి అక్కడ బిల్డింగ్ ఒకటే రెగ్యులర్, ఎంఈఓలు కూడా రెగ్యులర్ లేరు. మరి ఈ పరిస్థితి ఏంది? విద్యా వ్యవస్థ అనేది మీ దగ్గర ఉంది. విద్యా వ్యవస్థలు ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ పరంగా లేనప్పుడు ఎలా విద్యా వ్యవస్థ బాగుపడుతుంది? మేము క్వశ్చన్ చేస్తున్నదో ఇదే అండి. మీరు ఇప్పటికైనా స్పందించి మీరు అన్నారు నిన్న ఏదైతే అన్నారో చర్చలకు పిలిచి మాట్లాడుకుందామని, మీ చర్చల కోసం మేమే వెయిట్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము మీడియా తరఫున కోరేది ఒకటే, మీ మంత్రివర్గాన్ని కూడా మరి సీఎం గారికి మీరు చర్చలకు పిలిచండి, మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. రెగ్యులర్ అండి ఇబ్బంది అవుతుందన్న, ఓకే మీరు రెగ్యులర్ ఎక్కడ 16 జీవో కొట్టవేయబడింది అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు, మరియు ఇక్కడ ఇతర అంశాలపైన మీరు 16 జీవో అనేది కొట్టివేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని సుప్రీంకోర్టే చెప్పింది కదా. మరి మీరు ఎందుకు అలా చేయలేకపోతున్నారు? మేమందరం కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వచ్చి రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వచ్చిన వాళ్ళం. కాబట్టి దానికి మాకు రెగ్యులర్ చేయడానికి ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళమే. కాబట్టి ఒకవేళ మీకు ఇబ్బంది పరంగా ఫైనాన్స్ పరంగా ఇబ్బంది ఉన్నదని అనుకున్నప్పుడు మాకు పే స్కేల్ ఇచ్చైనా మీరు కమిటీ వేసి పే స్కేల్ ఇచ్చి అప్పటి వరకు ఇలాంటి సాధ్యాసాధ్యాలు పరిశీలించవలసిందిగా, చర్చలకు పిలవాల్సిందిగా మీడియా ముఖంగా మేము సీఎం గారిని తెలియజేస్తున్నాం. అంటే గత 20 సంవత్సరాల నుంచి మేము చాలా కష్టపడుతున్నాము. ఎస్ఎస్ఏ ఉద్యోగులము, రాత్రనక పగలనక మా ఫ్యామిలీని కూడా అందరినీ వదిలేసి కూడా మేము చాలా కష్టపడుతున్నాము. సీఎం గారు దయచేసి మీరు స్పందించాలి. మేము కోరుతున్నాయన్నీ మీరు ఇచ్చిన హామీనే కోరుతున్నాం సార్. మేము మిమ్మల్ని దాటి ఎక్కడికి వెళ్ళట్లేదు. దయచేసి మా పైన దయ కలిసి మాకు రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అప్పటి వరకు మాకు పే స్కేల్ ఇవ్వగలరు. ఈ రాజకీయాలకు అతీతంగా మేమేం ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు సార్. ఇది మా స్వతహాగా ఎస్ఎస్ఏ ఉద్యోగులం అందరం కలిసి ఏకతాటిపైన ఉద్యమాన్ని నడిపిస్తున్నాం. దయచేసి మాకు మా హక్కులు, మా డిమాండ్లను మీరు దయచేసి మాకు ఇవ్వగలరని మా ఎస్ఎస్ఏ సంఘం నుంచి మనస్ఫూర్తిగా అందరం కూడా కోరుకుంటున్నాం సార్. 28 రోజులు గడుస్తుంది, రోడ్డు మీద ఉన్నాం సార్. కొంచెం గమనించండి సార్, మాకు ఇవ్వగలరని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సమగ్ర శిక్ష ఉద్యోగులుగా పనిచేస్తున్నాము, వెట్టి చాకిరిగా చేస్తున్నాము. మా పిల్లలు కూడా ఇంట్లో వదిలేసి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు బెడ్ మీద వదిలేసి, అక్కడ స్కూల్లో ఉండే పిల్లల్ని మా పిల్లలుగా సేవలు చేస్తూ మేము ఇన్ని రోజులు చేస్తున్నాము. చంటి బిడ్డలను తీసుకొని కూడా టెంటు కింద గత 29 రోజులుగా ఇక్కడ చేస్తున్నాము. గత సంవత్సరం కూడా, గత పాలనలో కూడా మేము 22-23 రోజులు చేశాము. అయినా ప్రభుత్వం మమ్మల్ని నీరు కార్చింది. కాంట్రాక్ట్ వ్యవస్థనే లేకుండా చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ కూడా మమ్మల్ని స్పందించలేకుండా చేశారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సారు మహిళల కోసం ఉచిత బస్సు పథకాలను పెడుతున్నారు. ఇక్కడ కూడా మహిళలు ఉంటారు, కానీ ఆయనకు మహిళలుగా మేము కల్పిస్తలేమేమో, ఛాయ్ కూడా ఇంకా తాగుతలేడేమో. మా పరిస్థితి ఇట్లుంటాయి, చాలా ఘోరంగా ఉంటాయి. నిత్యావసర వస్తువులు చూస్తే రోజు రోజు కొండెక్కిపోతున్నాయి. మాకు వచ్చి 20,000 జీతం, 15,000 జీతం, 7,000, ఒక్కొక్కరికి 7,000 కూడా జీతాలు ఉంటాయి. ఎలా బతకాలి? ఇంకొకటి మాకు ఏజ్ కూడా అయిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాలను కూడా రాయలేని పరిస్థితిలో మేము ఉంటాము. ప్రభుత్వం స్పందిస్తే ఎంతైనా చేయగలుగుతారు. సీఎం గారు అనుకుంటే వెంటనే స్పందించి మా కోరికలు మేమేం అడుగుతున్నాం, రెగ్యులరైజ్ కాకుండా కనీసం పే స్కేల్ తీసి మీకు ఇస్తామని ఒక శుభవార్తలాగా చెప్పాలని ఈరోజు తెలంగాణ బిడ్డలంతా ఎదురు చూస్తున్నాం. ఎన్నో ఉద్యమాలు చేసిన ఈ తెలంగాణ గడ్డ మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేదు? 33 మంది, ఇప్పటికే 3 చనిపోయారు, 2 కూడా చనిపోయారు ఆడవాళ్ళు కూడా. ప్రభుత్వం ఇంతవరకు కూడా స్పందించలేదు. దయచేసి మీ మీడియా ద్వారా మాకు పదే చూపించి మా కోరికలు నెరవేర్చి మా ఉద్యమాన్ని నిరూపించాలని. అక్కడ పిల్లలు కూడా, విద్యార్థులు మా కోసం స్కూళ్ళలో ఎదురు చూస్తున్నారు. మా మేడం వాళ్ళు ఎప్పుడొస్తారు కానీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఉన్నారు, పిల్లలు, పేరెంట్స్. కానీ ప్రభుత్వం ఎందుకు సపోర్టుగా ఉండలేదో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం, కన్నీళ్లతో వేడుకుంటున్నాం. మా కోరికలు నెరవేరుస్తారు, పే స్కేల్ ఇప్పించగలని కోరుతున్నాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.